యేసుక్రీస్తు వారి నామమున మనది దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి ఘన మహిమలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం అండి, అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు నిద్రపోకుండా. సరే, యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున ఈరోజు మనము శిలువ ధ్యానములో భాగముగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పేజీ నెంబర్ 180 అండి. కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 180. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాం. సరిపోతుందండి. ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ మాట ఎవరు చెప్తున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి. గంగూరులో ఉన్న సంఘం ఎలా ఉందో అలాగా ఫిలిప్పీ అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న సభ్యులకి రాస్తున్నారు. పత్రికలన్నీ కూడా ఆయా సంఘాలకు ఉన్నటువంటి సంఘాలకి రాసినటువంటి ఇవి అన్నమాట. అయితే ఇది చూసుకున్నట్లయితే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసినారు. అయితే ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ 3వ అధ్యాయం మాత్రం చాలా వైవిధ్యంతో కూడి ఉంటుందన్నమాట. అది ఏ రకంగా అనేది మనం ఒకసారి కొంచెం ధ్యానిస్తే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. కొంతమంది ఏమంటారంటే అన్యుల గురించి ఈ మాట చెప్తున్నారని అనుకుంటారు. కానీ ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు, ఈ అధ్యాయం వరకు మనం ధ్యానించినట్లయితే ఆ రీతిగా మనకి కనబడదు. అంటే మన యొక్క ఆలోచన ధోరణి కొంచెం మారుతుంది. ఇది అన్యుల గురించి కాదు, సంఘంలో ఉన్న వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే రక్షణ మార్గంలో లేని వారి గురించి లేదా తెలియని వారి గురించి మాట్లాడడం లేదు. రక్షణ మార్గంలో ఉండి సంఘానికి వస్తూ సంఘం వెలుపల కాదు కానీ సంఘం ఇలుపల, అంటే సంఘం లోపల ఉన్న వారి గురించే పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవచ్చు. శత్రువులు అంటే ఎవరండి? మనకి విరోధముగా లేదా విరుద్ధముగా ఉన్నవారు, అవునా? అయితే ఇక్కడ ఎలా నడుచుకుంటున్నారండి? శత్రువులుగా నడుచుకుంటారు. ఆ మాట ఎలా చెప్తున్నారంటే, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి, అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు చెప్పారంట. ఎవరు? పౌలు గారు. మారండి అయ్యా, మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు, కొంచెం మారండి అయ్యా అని చెప్తున్నారు. అయితే ఇక్కడే చూడండి, చెప్పి ఇప్పుడును, అంటే ఇప్పుడు కూడా చెప్పి ఏడ్చుచూ చెప్పుచున్నాను. అంటే ఈయన వేదనతోనూ బాధతోనూ ఆవేదనతోనూ చెప్తున్నారు. అసలు ఒకసారి 3వ అధ్యాయాన్ని ఒకసారి మొదటగా చూద్దామండి. ఆగండి, నేను చెప్తాను. 5వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన గురించి తాను ఇంట్రడక్షన్ తెలియచేసుకున్నారు. ఒకసారి మనం దాని గురించి ధ్యానిద్దాం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ఇప్పుడు దీన్ని నేను మళ్ళొకసారి నేను చెప్తానండి. ఆయన గారి తత్వం ఎలా ఉంటుందో మీరు పుస్తకంలో కాకుండా ఒకసారి నేను చెప్పే విషయాన్ని ఆలకించండి. 8వ, అంటే పౌలు గారు ఈ రీతిగా చెప్తున్నారు. నేను 8వ దినాన పుట్టిన తర్వాత 8వ దినాన సున్నతి పొందాను. సున్నతి ఎవరు పొందారండి? యూదులు మాత్రమే, అవునా? 8వ దినాన నేను సున్నతి పొందాను. ఇజ్రాయేలు వంశస్థుణ్ణి, బెన్యామీను గోత్రంలో పుట్టాను,
హెబ్రీయుణ్ణు, పైపచ్చి ధర్మశాస్త్రం విషయమై నేను పరిసయ్యుణ్ణి. అంటే నేను ఎంఏ చేశాను, పీజీ చేశాను, నాకు అంత ధనం ఉంది, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, నాకు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, మనం ఎలా గొప్పగా చెప్పుకుంటాం? అవునా? అట్లాగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని చెప్తున్నారు. అంటే ఆయనకున్న లక్షణాలు కానీ, లేకపోతే ఆయన గారికి ఉన్న లక్షణాలు, ఆయన గారికి ఏవేవైతే ఉన్నాయో కలిగిన వాటన్నిటి గురించి చెప్తున్నారు. అంటే తనను తాను హెచ్చించుకున్నాడా? కాదు, తన గురించి మాత్రమే చెప్పాడు. అది హెచ్చించుకున్నాడా లేకపోతే ఎందుకు చెప్పాడు అనేది దాని తర్వాత చూస్తే అది మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం విషయమే పరిసయ్యుడనై ఆసక్తి విషయం ఇచ్చుండే. ఆసక్తి అంటే ఆసక్తి పెట్టమని కాదు, ఆసక్తికర విషయం. అంటే ఇప్పుడు దాకా మంచి విషయాలు చెప్పాడు కదా ఆయన గురించి, ఇప్పుడు ఆయన చేసిన తప్పు గురించి కూడా చెప్తున్నాడు. ఏం చేశాడంట? సంఘమును హింసించిన వాడే. అంటే ఆల్రెడీ సంఘాన్ని చాలామంది ఊచకోత కోసాడు. ఎవరు? పౌలు గారే. ఎప్పుడు? యేసుక్రీస్తులోకి మారకముందు. ఎవరైతే చర్చికి వెళ్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడుస్తున్నారో వారందరినీ పౌలు గారు ఏం చేశారు? ఊచకోత కోసారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ఆ పౌలు గారిని పట్టుకోకముందు. అది కూడా చెప్తున్నాడు. అంటే మనం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు డాబు సరిగా మన గొప్పలు మాత్రం చెప్తాం, మనం చేసిన తప్పులు చెప్పాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడు? తన యొక్క గొప్పలు చెప్తున్నాడు, తను చేసిన తప్పులు కూడా చెప్తున్నాడు. అంటే దేవుని యందు మనం నిజంగా నడుచుకున్నట్లయితే మనం ఎలా ఉండాలి అంటున్నారంటే, పౌలు గారిలాగా మనం కూడా మంచి చెడు మన గురించి ఇన్ అండ్ అవుట్ అన్నీ ఎవ్రీథింగ్ చెప్పాలి. అప్పుడు అంటే యేసుక్రీస్తు వారి నామమున మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మనుషుల విషయంలో కాదు, మనుషుల పరంగా కాదు, దేవుని నామంలో దేవుని నీతిని అనుసరించి మనం అది జరిగించినట్లు అవుతుంది. అయితే అక్కడ చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రముల వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అంటే ధర్మశాస్త్రము అంటే కొత్త నిబంధన కాదు, మోషే గారికి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం విషయంలో అంట అనింద్యుడంట. అంటే ఎటువంటి నింద లేనివాడు. అంటే ధర్మశాస్త్రానుసారంగా కూలంకుషంగా ఖచ్చితత్వంతో పౌలు గారు నడుచుకున్నారు. అయినను ఇక్కడ చూడండి చిన్న కన్క్లూజన్ ఇచ్చారు. ఏమని? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో ఏం చేశారండి? వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ నాకు అంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క వ్యక్తిత్వాన్ని తేట తైలంగా చూపిస్తున్నారు. ఎలాగా? నేను అంతకుముందు పలానా వ్యక్తిని, నేను హెబ్రీయుణ్ణి, పరిసయ్యుణ్ణి, ధర్మశాస్త్రాన్ని అనింద్యుడిగా ఉన్నాను, ఎటువంటి నింద లేనివాడిగా ఉన్నాను. కానీ అవన్నీ నాకు లాభకరము అని నేను భావించాను. కానీ అవన్నీ నేను నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు నష్టంగా ఎంచుకున్నారు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నిందారహితుడిగా పాటించడం అంటే చిన్న విషయం కాదు కదండి, అవునా? మనం కూడా ఏమనుకుంటాం అంటే సంఘానికి వస్తున్నాం కదా, పాటలు పాడుకుంటాం కదా, అయినా కానీ మనకెందుకు సమస్యలు తీరడం లేదు అనుకుంటూ ఉంటాం. మా జీవితంలో ఒక సంఘటన జరిగింది, దాని గురించి మీకు వివరిస్తాను ఒక సాక్ష్య రూపంలో. మా నాన్నగారికి అన్నమాట మాకు ఒక మంచి వ్యాపారం ఉండేది, అదివరకు ఆయిల్ బిజినెస్. అయితే ఒకనొక టైంలో అంటే 1990s 90లో అనమాట మంచి వ్యాపారం, చాలా పెద్ద వ్యాపారం. ఒక మాట ఉంటుంది, ఆ మాట నాకు నిజంగా బాగా బలపడిపోయింది. ఏమంటే కీర్తనలో ఉంటుందన్నమాట, తీయక్కలే మామూలు చెప్తున్నాను. కీర్తన 118 అధ్యాయం 16వ వచనం అనుకుంటా. మనుష్యులు నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించుట. అయితే ఇక్కడ మనం ఏ మనిషిని నమ్మలేదు, కానీ నమ్మడం అంటే ఆధారపడలేదు, కానీ మనుష్యుని నమ్మాం. మనకు తెలిసిన వాడే కదా, మన చుట్టమే కదా, మన ఇరుగు పొరుగు వాడేగా, మన బంధువే కదా, మన మిత్రుడేగా, మన శ్రేయోభిలాషే కదా అని చెప్పి తెలిసిన వాళ్ళకి అడ్డున్నాం డబ్బుల విషయం. అది నా ఒక్కడికే కాదు, మా నాన్నగారికి ఒక్కడికే కాదు, చాలామందికి జరుగుండొచ్చు, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుండొచ్చు. జరిగిందా లేదండి? జరిగే ఉండేది ఏదో విషయంలో.
ఏదో రకంగా అయితే ఇబ్బందులు పడి ఉండొచ్చు, లేదా గొడవలు పడి ఉండొచ్చు, బంధాలు కూడా విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలామందికి. సరే అక్కడితో ఆగిపోతుందా అంటే అది ఎంత దాకా దారి తీస్తుందంటే, మాకు కూడా అలాగే ఉన్నప్పుడు ఎవరో చేసిన తప్పుకు మనం బలైపోయినట్లుగా ఆ సమయంలో మా కుటుంబం అంతా ఒక స్థితిలో, ఈ స్థితిలో కూడా కాదు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం మేము ఒకప్పుడు. ఉన్నప్పుడు అధపాతాళంకి వెళ్ళిపోయాం. నార్మల్ స్థితిలో కూడా కాదండి, మైనస్లోకి వెళ్ళిపోయాం, అధపాతాళంకి వెళ్ళిపోయాం. ఆ సమయంలో మా యొక్క ఉంటారు కదా ఆత్మీయ తండ్రి, ప్రతి ఒక్కరికి వచ్చి ధైర్యాన్ని ధారణ చేసి అప్పుడు ఇదే వచ్చినని చెప్పారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, 4వ క్లాస్ చదువుతున్నాను, అంటే సుమారుగా 8 ఏళ్ళు ఉంటాయి, 9 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో చెప్పారు. నాకు అది బాగా గుర్తుంది, ఆ వచనం మాత్రమే బాగా గుర్తుంది. దాని అర్థం అప్పుడు తెలియకపోయినా తర్వాత దాని యొక్క విషయం తెలుస్తుంది. అయితే ఆ సమయంలో మేము ఎంత స్థితిలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్న వాళ్ళం ఒకరికి తర్వాత మరీ అధపాతాళంకి వెళ్ళిపోయాం. కానీ అక్కడితో ఆగిపోయిందా అంటే, మాకున్న సమస్తం ఆస్తులే అవని, ధనమే అవని, మా దగ్గరున్న మాది వ్యాపారం కదా, సరుకు ఉంటుంది, సరుకే కానీ రా మెటీరియల్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ పోయి తిరిగి అప్పులు పాలైపోయి ఒక స్థితి వచ్చేసింది. ఎలాంటి స్థితి అంటే, కనీసం ఒక పూట తినడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు. అటువంటి సమయంలో దేవుడు అంటే నీతిని అనుసరించుకుని ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడా లేదండి? కాపాడతాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, ఇదే అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది, కుక్కలు అనే పదం వాడతారు చూడండి. ఇదే అధ్యాయంలోనే కుక్కలు అనే పదం ఉంటుందన్నమాట. ఏంటంటే అది కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడు. 2వ వచనం అనమాట, 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండడు. కుక్కల గురించి దీంట్లో రాయాల్సిన అవసరం ఉందండి? కుక్కలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఇక్కడ ఒక కుక్క ఉంది, నేను వస్తున్నాను, నేను మంచోడినో చెడ్డోడినో ఏం తెలియదు, నేను బంధువునో లేదా ఏం తెలియదు, జనరల్గా అది అరుస్తుంది, దాన్ని పట్టించుకుంటాం మనం అంటే గొలుసు కట్టకపోతే పట్టించుకుంటాం గొలుసు, అవునా? సో అలాగే అంటే ఇక్కడ రాసింది ఒక జంతువు గురించి కాదు, ఒక వ్యక్తిత్వం గురించి రాశారు. అలాగే మేమేంటంటే వైశ్యాస్, కాముట్లో శెట్టి గారు అంటారు. మా ఇళ్ళలో చాలామంది, మా కొట్లలో చాలామంది అప్పు తీసుకుంటారు. ఎక్కడ అప్పు ఉండి కట్టేసేయండి ముందర వెళ్ళి, మా కొట్లో కాదులేండి. సరే, అయితే ఆ సమయంలో మీరు వైశ్యాస్ అయ్యండి వాళ్ళ దేవుణ్ణి ఇలా దేవుణ్ణి నమ్ముకుంటే ఇలాగే ఉండేది మీకు అని అన్నారు. అదే వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా అంటే ఇక్కడ నేను ఒక మనిషిని గురించి మాట్లాడడం లేదు, కానీ మన యొక్క ఆలోచన ధోరణిని లేదంటే దేవుని నుంచి దూరంగా చేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వారందరినీ కూడా ఆ వ్యక్తిత్వంతో మనము గమనించుకోవాలి. సరే, అయినప్పటికీ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, చుట్టాలు కూడా ఉన్నారు, మన మంచి కోరే వాళ్ళని మన తప్పు పట్టుకూడదు. మీరు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు, మీకు ఏం ఒరిగింది? ఇంకా నష్టపోయారు తప్ప ఏం ఒరిగింది? మీకు ఏం లాభం వచ్చింది? ఇంకా నష్టపోయారు తిరిగి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేనే. వచ్చేసేయండి మళ్ళీ ఆ దేవుడిని వదిలేసేయండి అన్న. కానీ మా తల్లిదండ్రులు ఏంటంటే దేవుణ్ణి అంటి పెట్టుకునే ఉన్నారు. కష్టమైన నష్టమైన, ఎలాగా? యోబు గారిలాగా. యోబు గారు కూడా అంతే కదా, కష్టమైన నష్టమైన ఉన్నవన్నీ పోయినను, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఎడ్లు మేకలు గొర్రెలు తనకున్న సమస్తము పోయి కనీసం తన ఆరోగ్యంతో సహా పోయింది, అవునా? ఆయన దేవుడిని వదిలిపెట్టాడా? చిన్నప్పటి నుంచి చర్చిలకు తీసుకువెళ్ళేది కారణాలు అయ్యే. వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఒక నీతిని తెలుసుకుంటారు. ఆ నీతి ద్వారా దేవుడి యొక్క శక్తిని మహిమను తెలుసుకుని ఎటువంటి సమస్య వచ్చినా సరే దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలని. అంతే తప్ప వాళ్ళేదో పిల్లలు గొడవ చేస్తారనో లేకపోతే ఇంకోటని కాదు. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నీతి అను అస్త్రమును వారికి దయచేయాలి. దేవుని యొక్క శక్తిని మహిమను వారికి పరిచయం చేయడం కోసం అది వాళ్ళకి ఆభరణ
భూషణంగా ఉండడం కోసం, వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో పెంచడం కోసం మనము దేవుని సన్నిధికి మనము తీసుకురావాలి. ఏదో నామినల్గా పంపించడం అంటే పంపించడం కానే కాదు. అయితే ఆ సమయంలో ఎవరు ఎన్ని నిందలు వేసినప్పటికీ, బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారు ఎన్ని నిందలు వేసినా, పూటకి సరిగ్గా పూట తినడానికి లేకపోయినప్పటికీ తల్లిదండ్రులు ఏం చేశారంటే అలాగే దేవుణ్ణి అంటిపెట్టుకున్నారు. ఆ సమయంలో దేవుడు మరి ఆశీర్వదించాడండి, ఆశీర్వదించాడు అలాగే. కానీ వెంటనే అయిపోతుందా? పోయినంత ఈజీగా, బిల్డింగ్ని పడేసినంత ఈజీగా కట్టడం కాదు. నిదానంగా ఒక్కొక్క ఇటుగా. ఈసారి పడిపోయిన ఇల్లు కాదు, ఎటువంటి భూకంపాలు వచ్చినా పడని ఇల్లు కావాలి దేవుడు, అటువంటిది ఇల్లు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అంత స్ట్రాంగ్గా దేవుడు ఏంటంటే మమ్మల్ని నిదానంగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరలా అంటే గతంలో ఉన్న దాని మీద ఇంకొంచెం మెరుగ్గానే ఉన్నాం. పోకముందు మాకు ఎంత ఉందో దాని మీద మెరుగ్గానే ఉన్నాం. కాబట్టి మనల్ని నమ్ముకున్న దేవుడు ఎప్పుడు మనల్ని విడివాడు, ఎడబాయాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 18వ వచనం దగ్గర అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. అసలు మొదట శత్రువులు అంటే విరోధులు అని అనుకున్నాం, అంటే వ్యతిరేకత ఉన్నదని తెలుసుకుంటున్నాం, వ్యతిరేక భావం కలిగి ఉన్నారని అర్థం. అయితే క్రీస్తు శిలువకు అని అన్నారు. అసలు శిలువ అంటే ఏమిటండి? ఒక ఆకారమా అండి? శిలువ అంటే ఒక ఆకారమా? చాలామంది ఏంటంటారు అంటే చాలామంది యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క భావాలను తోసిపుచ్చేవాడిని కాదు. కానీ నేను చదువుకున్న దాని ప్రకారం, నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం నేను చెప్తానండి. శిలువ అంటే ఏమిటంటే త్యాగం, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, పాపాల క్షమ, మన పాపాలని క్షమించడానికి అది ఒక నిదర్శనం. మన పాపాలు క్షమించబడ్డాయి లేదా క్షమించబడతాయి లేదా క్షమించబడుతున్నాయి అనడానికి శిలువ అనేది ఒక నిదర్శనం. అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగానికి అదొక నిదర్శనం. అది దేవాది దేవుడని యెహోవా తన అద్వితీయ కుమారుడు కూడా కాదండి, అద్వితీయ కుమారుడు అంటే అటువంటి కుమారుడు మరొకటి లేడు అని అర్థం. అటువంటి అద్వితీయ కుమారుణ్ణి, మన కుమారుని బలి ఇవ్వగలం ఎవరైనా? కానీ దేవాది దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించాడు. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు. నేను సిలువలో చనిపోతానని యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ శరీరధారి అయి వచ్చి ఉన్నాడు కాబట్టి, మనుష్య రూపంలో ఉన్నాడు కాబట్టి మనకు తెలిస్తే అది ఈ దారిలో వెళ్తే కష్టాలు వస్తాయి అని చెప్తే వెళ్తారండి ఎవరైనా? సాధారణంగా వెళ్ళాం. కానీ యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు. తను తలుచుకుంటే ఎంతోమందిని రోగులు స్వస్థపరిచాడు, అవునా? ఎంతోమందికి చావకుండా కూడా కాపాడాడు. మృతము నుంచి జీవం కలిగించాడు, అవునా? సమరయ స్త్రీయే కానీ లేకపోతే ఇలా చూసుకున్నట్లయితే కొంతమంది ఉన్నారు, గుడ్డివారికి చూపునిచ్చాడు, ఇలాగ అనేక రకాల అద్భుత కార్యాలు చేశాడు. మరి అన్ని చేసిన వాడు తన యొక్క శిలువ మరణం నుంచి తప్పించుకోవడం కుదరదా అండి? కానీ అన్నీ తెలిసే యేసుక్రీస్తు వారు ముందుకు వెళ్ళారు. ఎందుకని? ప్రాణ త్యాగం. ఎందుకోసం అండి? తన కోసమా? కాదు. ఎవరి కోసం అండి? మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎందు నిమిత్తమై? నా తండ్రి చెప్పాడు, నా తండ్రి ఏది చెప్తే అదే చేయాలి, నా తండ్రి చిత్తం మాత్రమే నేను చేస్తాను. హల్లెలూయా. కాబట్టి తండ్రి చిత్తాన్ని మాత్రమే యేసుక్రీస్తు వారు జరిగించారు. అందుకనే పౌలు గారు కూడా ఏమంటారంటే, నేను యేసుని పోలిని నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అది చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారేమో తండ్రి చెప్పినట్టు నడుచుకున్నారు, పౌలు గారేమో క్రీస్తు నడుచుకున్నట్టు నేను నడుచుకుంటున్నాను. మీరేం చేయాలి? నన్ను పోలి నడుచుకున్నారు. అంటే మొత్తం ఒకటే మార్గం. మనం పౌలు గారిని అనుసరించినా, యేసుక్రీస్తు వారిని అనుసరించినా, లేదంటే తండ్రి యొక్క మాటలు విన్నా, అన్నీ కూడా ఒకటే. కాబట్టి తండ్రి నామాన్ని మనం మహిమపరచడం కోసమై తండ్రిని మనము ఎప్పుడు కూడా
ముందుకు వెళ్ళవుతాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఒక నిమిషం, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచును. ఇక్కడ ఇందాడు మీకు నేను హెబ్రీయుడును పరిసయ్యుడు అని మొదట్లో ఆయన చెప్పారు కదా, ఇక్కడ చూడండి ఏడ్చుచు చెప్పుచున్నాను. మరి అంతటి గొప్ప అధికారం కలిగిన వ్యక్తి, అన్ని లక్షణాలు గుణలక్షణాలు ఉన్నటువంటి పౌలు గారు ఇక్కడ వీళ్ళ ముందు ఎలా ఉన్నాడు? పొగరుగాను లేకపోతే అధికార దర్పణంతో చెప్తున్నాడండి? లేదు. ఎలా చెప్తున్నాడండి? ఏడ్చుచు అంటే తగ్గింపు జీవితం కలిగి. అవునా? ఒక తల్లి కానీ లేదా తండ్రి కానీ బిడ్డ తప్పు చేస్తుంటే ఏం చేస్తారు? ఏడుస్తూ, అయ్యా అది చెయ్యొద్దయ్యా చెయ్యొద్దయ్యా, ఏడుస్తూ మొత్తుకుంటారు. అటు వెళ్ళొద్దయ్యా, ఆ పని తప్పయ్యా, అటు వెళ్ళొద్దయ్యా, ఏడుస్తూ చెప్పుకుంటారు. మామూలుగా చెప్తే ఏనాడు ఒక వయసుకు వచ్చినాక ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటినాక లేదా 35 ఏళ్ళు దాటినాక కొట్టి చెప్పగలరా? చిన్నపిల్లల నుంచి కొట్టి చెప్తారు. ఒక పెద్ద 35 ఏళ్ళు దాటినాక చెప్పగలరా? కొట్టి చెప్పలేరు కదా, తిట్టి కూడా చెప్పలేరు. అందుకని ఏం చేస్తారు? ఏడుస్తూ చెప్తారు. ఎందుకని? తన ప్రేమతో ఆవేదనతో చెబుతారు. ప్రేమ ఉంది కాబట్టి ఏడుస్తూ అయినా సరే చెప్తారు. తగ్గింపు జీవితం ఉంది కాబట్టి కొట్టకుండా ఏడుస్తూ చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈయన గారు కూడా ఏంటంటే నాకు అన్ని లక్షణాలు ఉన్నప్పటికీను, నాకు అన్ని వ్యవహారాలు ఉన్నప్పటికీను, నేను అంత గొప్పవాడినైనప్పుడును అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి నిమిత్తము నాకు అవి నష్టముగా ఎంచుకున్నాను. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లే నేను తగ్గింపు జీవితం కలిగి ఉన్నానని అక్కడ చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడ్చుచూ చెప్పుచున్నాను అంటే ఇక్కడ కూడా అధికారంతో చెప్పడం లేదు. నాకు అధికారం ఉంది, సంఘం మీద అధికారం ఉంది, అయినా కానీ అందుకనే సంఘ కాపరిని ఈ లోకంలో చాలామంది ఇప్పటికి కూడా ఏంటంటే సంఘ కాపరిని అంటి పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే సంఘ కాపరి నిజంగా గొప్పవాడు అనుకోండి, సంఘ కాపరి ఏం చేస్తాడంటే సంఘంలో ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి ఒక కీడు జరుగుతుంటేనో లేదా వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తుంటేనో, ముఖ్యంగా దేవుని యొక్క మార్గాన్ని నుంచి వైదొలగిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ సంఘ కాపరంట, నిజమైన సంఘ కాపరి పౌలు గారి వలె ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తూ సంఘంలో ఉంటాడంటండి. అటువంటి సంఘ కాపరి నిజమైన సంఘ కాపరి. అతను అందరి ముందు నేను ఏడుస్తున్న నా కుటుంబం గురించి, నేను బాధపడుతున్నాను, నేను ప్రార్థన చేస్తాను చెప్పాల్సిన అవసరం లేదు. తన కన్నీటి ప్రార్థనలో, తన వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా దానిని జ్ఞాపకం చేసుకుంటాడు. అదేవిధంగా మాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు మేము పడిపోయిన స్థితిలో కూడా మా సంఘమంతా కలిసి ప్రతిరోజు కూడా గొలుసుకట్టు ప్రార్థన అంటారు. అంటే ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగా చేస్తూ ఉంటారు. అక్కడ గొలుసుకట్టు ప్రార్థనని అందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు అలా అక్కడ ఉన్న సంఘస్థులందరూ కూడా చేశారు. అంతేకాదు మళ్ళీ ఏదైనా మేము బాధపడతామేమని మాకు ధైర్యం ఇవ్వడం కోసం, ఇప్పుడు మాకు అప్పుడు డబ్బులు పోయినాయండి, సుమారుగా చెప్తున్నాను, మాకు 1 కోటి రూపాయలు పోయినాయి అనుకుందాం. నాకు అంత ఏం పోయి ఉండకపోవచ్చు, లేదా నాకు తెలియదు, నేను ఎప్పుడు అడగలా, నాన్నగారు కూడా అడగద్దన్నారు. అయితే సుమారుగా లేదో రూపాయి పోయింది అనుకున్నామండి. రూపాయి పోయింది. రూపాయి ఎవరొకరు ఇస్తారు, అవునా? మీరు ఇవ్వలేకపోవచ్చు, ఇంకొకరు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎవరొకరు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తారు. కానీ డబ్బు పోయినప్పుడు తిరిగి వస్తే ధైర్యం వస్తుందండి? రాదు. ఆ టైంలో కావాల్సింది మాకు డబ్బు కాదు, ధైర్యం. ఎందుకని మాకు పోయింది డబ్బు కాదు, ఏం పోయిందండి? మనుష్యుల మీద నమ్మకము, జీవితం మీద ఆశ. అవునా? నా అనుకునేవారు ఎవరు లేరేమో, అందరూ ఇలాగే ఉంటారేమో. కాబట్టి అప్పుడు ఇరుగు పొరుగు వారు చుట్టాలు ఏమో గురించి నాకు తెలియదు, కానీ మా సంఘస్థులందరూ కూడా కలిసికట్టుగా ప్రతిరోజు ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదండి, ప్రతిరోజు ఎవరికి కుదిరిన సమయంలో వాళ్ళు వచ్చి, చిన్న పెద్ద వయసుతో తారతమ్యం లేకుండా వచ్చి మా ఇంటికి వచ్చి ఒక అరగంట గంట కూర్చొని మాకు ధైర్యంగా చెప్పి కూసేపు నవ్వుతూ మాట్లాడి ఏదో ఒకటి వెళ్ళేవాళ్ళు. అంటే మేము మీకు తోడుగా ఉన్నాము, మేము మీకు అండగా ఉన్నాము. ఇది ఎవరండి చూపించేది? సంఘస్థులే. అవునా? సంఘ ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఇవన్నీ జరుగుతాయి. అందుకనే సంఘం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది మన జీవితంలో. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క మనిషికి కూడా సంఘం యొక్క కాపుదల. మనం అనుకుంటాం, మా సంఘస్థులు ఏముంది, ఎవరు వాళ్ళ గురించి నాకు తెలుసులే, ఈవిడ గారి నాకు గురించి నాకు తెలుసు, ఆయన గారి గురించి నాకు తెలుసు అని అనుకుంటాం. నిజమే, వాళ్ళ వ్యక్తిత్వం మంచిది కాకపోయి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారి నామముల
దేవుడు నీకు ఖచ్చితంగా ఎవరికో ద్వారా నీకు సహాయాన్ని అందిస్తాడు. అతని వ్యక్తి నీకు పైకి చెడ్డవాడిగా కనబడవచ్చు, కానీ లోపల అతని మాట దుడుగ్గా ఉండొచ్చు. కానీ నీకు సహాయం చేసే వ్యక్తి ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు వాళ్ళకి కల్పిస్తాడు. తద్వారా నీకు సహాయం అందుతుంది, అతను కూడా మంచివాడిగా మారే ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంఘమునికి మనం కట్టుబడి ఉండాలి. అదేవిధంగా సంఘములో ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకున్నట్లయితే సిలువకు శత్రువులు అవ్వకూడదనే విషయాన్ని ఇక్కడ తేటతైలంగా ఉంది. సిలువకు శత్రువులు అవడంటే మొదట మనం సిలువ గురించి ధ్యానించాం. ఇప్పుడు దేనికి శత్రువులు అయ్యారు? దేనికి శత్రువులు అయ్యారండి వీళ్ళు? సిలువకు శత్రువులుగా ఉన్నారు. అసలు సిలువ అంటే ఏమనుకున్నాం మనం? యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, అవునా? ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే దేవుని ప్రేమకు మనము దూరముగా ఉండకూడదు. అంటే దేవుని ప్రేమకు మనము శత్రువులుగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగానికి మనము దూరముగా ఉండకూడదు, అవునా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి గురించి ఈ 19వ వచనం చూద్దామండి. నాశనమే వారి అంతము. ఎవరి అంతమండి? సిలువకు శత్రువులుగా ఉన్న వారి యొక్క ఎలా ఉంటుందంట వారిది? నాశనమే వారి అంతము. చూడండి, వాళ్ళకి దేవుడు యెహోవా కాదంట, వాళ్ళ ప్రభువు యేసుక్రీస్తు కూడా కాదంట. వాళ్ళకి దేవుడు ఎవరంట? వారి కడుపే. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదండి, అంటారేమో. ఆ యొక్క ఉద్దేశం కాదు ఇది సందర్భం. ఇదేంటంటే అంటే కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు ఎన్నైనా చేస్తారు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? యేసుక్రీస్తుని నమ్మేశాడు కదా. దేనికోసం? ధనం కోసమే కదా, అవునా? తర్వాత తప్పు తెలుసుకుని తిరిగి ఇచ్చాడు, తర్వాత సంగతి అది. కానీ ముందరైతే దేనికోసం వెళ్ళాడు? ధనం కోసమే, అవునా? అట్లాగే అదే అంటున్నారు, వారి కడుపే వారి దేవుడు. అంటే స్వార్థ బుద్ధి కలిగిన వారు దేవుడికి దూరంగా ఉంటారు. అంటే లోక ఆశలు, ధనము, స్వార్థము ఇవన్నీ ఉన్నవారు దేవుని ప్రేమకు దూరముగా ఉంటారు. వారే సిలువకు శత్రువులు. అంటే ఈయన గారు ఏం చెప్తున్నారంటే సంఘం వెలుపల ఉన్నవారికి, అంటే సంఘంలో రాని వారి గురించో లేకపోతే అన్యుల గురించో పౌలు గారు చెప్పడం లేదు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? సంఘంలో ఉన్నవారి గురించే చెప్తున్నారు. అంటే అదే విషయాన్ని ఇది ఫిలిప్పి సంఘం అండి, మనది గంగూరు సంఘం, మనకి దానికి సంబంధం లేదనుకుంటారా? కాదు. ఏ సంఘమైనప్పటికీ దేవుని సంఘమే, అవునా? ప్రతి ఒక్క దేవుని సంఘంలో ఇటువంటి వారు ఉంటారు. ఎటువంటి వారండి? పేరుకి అన్యులు వస్తారు సంఘంలోనికి జనరల్గా, అవునా? సాధారణంగా రారు. వచ్చిన క్రైస్తవులు అనబడితేనే వస్తారు. సో ఇప్పుడు మన క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుందాం. సో సంఘానికి ఎవరు వస్తారండి? సంఘంలోనికి? క్రైస్తవులు మాత్రమే సంఘంలోనికి వస్తారు. కానీ పేరుకి క్రైస్తవులు అంటారు. నేను క్రైస్తవుణ్ణి అని అంటారు. మొన్న ఒక ర్యాలీ జరిగింది, ఒక బాగా మంచి ట్రోల్స్ జరిగినాయి. బాగా ఆన్లైన్లో కూడా ట్రోల్స్ బాగా జరిగినాయి, విడిగా కొన్ని ర్యాలీస్ కూడా జరిగినాయి దీని గురించి. ఒక హైకోర్టు క్రిస్టియానిటీలో కులాలు లేవు కదండి, బైబిల్లో ఎక్కడ కులాలు లేవు కదా, మరి క్రిస్టియన్గా మారిన వారికి రిజర్వేషన్ అవసరం లేదు. రిజర్వేషన్ అనేది ఒక కమ్యూనిటీ, అంటే క్యాస్ట్ పరంగా ఉన్న వాళ్ళకి ఇద్దాము, అది పర్సంటేజ్ ఎంత, ఏ క్యాస్ట్ అనేది తర్వాత. మరి బైబిల్లో ఎక్కడ క్యాస్ట్ ఉన్నట్లేదు కదండి, అక్కడ గోత్రాలే కదా, అసలు క్రిస్టియన్లోకి వస్తే అసలు గోత్రాలు కానీ ఏం లేవు కదా అని అన్న. దాని గురించి బాగా ఇదైపోయింది, మేము క్రిస్టియన్గా ఉంటే మాకు ఇవ్వరా రిజర్వేషను అని. ఇక్కడ ఎందుకు గొడవ జరిగిందని నేను అనుకుంటే, రిజర్వేషన్ కోసం ఎందుకు పోరాడారా అనే దాని గురించి కంటే కూడా నిజమే వాళ్ళ హక్కుల కోసం వారు పోరాడడంలో తప్పు ఉందా లేదా అనేది వారి యొక్క ఆలోచన విధానం, దాని గురించి నేను తప్పు పట్టను. కానీ కొంతమంది ఏంటంటే, అబ్బో రిజర్వేషన్ ఎత్తేస్తే మనకి ఎందుకులే క్రిస్టియన్, మనం బయటికి వెళ్ళిపోతాం, రిజర్వేషన్ లేకపోతే మనకి క్రిస్టియానిటీ వద్దు, మనం వెళ్ళిపోదాం పద, బయటికి వెళ్ళిపోయి.
అంటే వాళ్ళు ఏంటి, క్రిస్టియానిటీ కంటే కూడా, అంటే దేవుని యొక్క మార్గం కంటే కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి? అంతే కదా. దాని హక్కుల కోసం పోరాడండి, తప్పులేదు. కానీ అది నా హక్కు పోతుందేమో అన్న భావంతో దేవుడు మార్గాన్ని దూరం వెళ్ళిపోతే కరెక్ట్ అంటారా? సరే, మీరు తప్పు చెప్తున్నారండి అని అనుకోవచ్చు. ఇదే అధ్యాయం దాని గురించి కూడా చూద్దాము. తర్వాత చదవండి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అంటే అతిశయపడుచున్నారు. తర్వాత అండి, భూ సంబంధమైన వాటి అందే, భూ సంబంధమైన వాటి గురించి అంటే ధనమై ఉండొచ్చు, పలుకుబడి అయ్యొచ్చు, రిజర్వేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే హోదా అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. సరే, దానికి దీనికి సంబంధం లేదని కూడా కొద్దిసేపు అనుకుందాం. తర్వాత చదవండి. మన పౌరస్థితి ఎక్కడుందంటండి? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే మీ హక్కుల కోసం మీరు పోరాడచ్చు, తప్పులేదు. అడగచ్చు ప్రభుత్వాన్ని, తప్పులేదు. కానీ అది పోతుందేమో అన్న భయంతో క్రిస్టియానిటీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇది కరెక్ట్ అండి? అంటే ఇప్పుడు వీళ్ళు ప్రాధాన్యత దేనికి ఎక్కువ ఇచ్చారు? మనుష్యులుగా హక్కుల కోసం ప్రయత్నించవచ్చు, తప్పులేదు, ఓకేనా. కానీ ఇక్కడ హక్కులు పోతుందేమో అన్న భయంతోనే ముందుగానే దీని నుంచి బయటికి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి? ప్రాధాన్యత దేనికి ఇచ్చినట్టు? దేవుడికి ఇచ్చినట్ట, లేకపోతే లోకంలోని కొన్ని కారణాలకి మనం ప్రాధాన్యత ఇచ్చినట్టండి? లోకానికే ప్రాధాన్యత ఇచ్చినట్టు. అయితే ఈ విషయాన్ని పౌరస్థితి, పరలోక పౌరస్థితి అని మనం చదివాం కదా. ఇదే సంఘటన ఇప్పుడు మొన్న జరిగిన, ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ గురించి ఏదైతే ఉందో ఇదే సిచ్యువేషను అప్పుడు ఫిలిప్పీ సంఘానికి కూడా జరిగింది. అందుకనే పౌరస్థితి గురించి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీని అనమాల బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం హిస్టరీ, ఎందుకు ఈ మాట అన్నారు, పౌరస్థితి అనేది ఎక్కడ రాయకుండా ఇక్కడ మాత్రమే ఎందుకు అన్నారు అనే విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే, అప్పట్లో ఈ యొక్క రోమా రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు నీరో అనమాట. ఆ రాజు పేరేంటండి? నీరో రాజుగారు అనమాట. ఆ రాజుగారు ఏం చేశారంటే, ఈ క్రిస్టియాన్ని అంతమొందించాలి అనుకున్నప్పుడు ఎవరైతే సంఘానికి వెళ్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని మెస్సీయగా అంగీకరించారో, ఎవరైతే యెహోవాను దేవుడికి అంగీకరించి సంఘంలోనికి వెళ్తున్నారో, దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, వారికి రోమా సామ్రాజ్యం నుంచి రోమా సామ్రాజ్య పౌరస్థితి వాళ్ళకి ఉండదు అన్నారు. అంటే ఏంటి? మన ఇండియా నుంచి ఆధార్ కార్డు తీసేసినట్టు, అమెరికా నుంచి గ్రీన్ కార్డు తీసేసినట్టు, రోమా సైన్యం రోమా ఆ యొక్క పౌరస్థితి వాళ్ళకి తీసేసారు. అప్పుడు సంఘం అంతా కూడా భయపడిపోయింది. కొంత ఏమో బయటికి వెళ్ళిపోయారు. మాకు ఎందుకు లేరా బాబు ఇదని చెప్పి. అంటే వాళ్ళు దేవుడి కంటే కూడా ఆ యొక్క పౌరస్థితి కోసం, అంటే ఏ పౌరస్థితి అండి? రోమా సామ్రాజ్య పౌరస్థితి కోసం వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అప్పుడు పౌలు గారు దానిని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నారు. మన పౌరస్థితి ఈ లోక సంబంధమైనది కాదు, మన పౌరస్థితి ఎక్కడదండి? అక్కడ దాని గురించి మనం పోరాడండి, దీని గురించి కాదు అని అక్కడ పౌలు గారు ఈ యొక్క సంఘటన గురించి వివరించారు. ఇప్పుడు నిజమే, మేము కూడా అలాగే అనుకుంటే, మీరు మీరు ఆవరణంలో ఉండిన వారు ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి అని హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరేదో గొప్ప, మేమేదో తక్కువ అని కాదండి ఇక్కడ ఉద్దేశం. మనుషులకు ఉద్దేశాలు నేను వెల్లడిస్తున్నాను అంతే, అర్థమవుతుందండి? మనుషులకు ఉద్దేశాలను నేను వెల్లడిస్తున్నాను. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన మీద ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు మనల్ని దేవుడి నుంచి దూరంగా జరపడం కోసం ఎన్ని మాటలు అన్నా సరే, చివరికి మన పరిస్థితులే, మన మనస్సునే కుదిపేటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎన్ని అవకతవకలు వచ్చినా సరే, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, మనం ఏం చేయాలండి? దేవునిని అంటిపెట్టుకొని ఉండాలి. అంతేగాని ఏదో కొన్ని తాత్కాలికమైన వాటి విషయం కోసం దేవుణ్ణి దూరం పెట్టకూడదు అనేది దీని యొక్క తాత్పర్యం. అంటే సిలువకు శత్రువులు అనంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు. అది మీరైనా నేనైనా ఏ సంఘం వాళ్ళైనా, ఫిలిప్పీ సంఘం వాళ్ళైనా సరే,
గంగూరు సంఘం వాళ్ళైనా సరే, లేదా ఇది చూస్తున్న ఎవరైనా సరే, ఇది వింటున్నా ఎవరైనా సరే, దేవునికి దూరంగా ఉండేవాళ్ళు, దేవుని ప్రేమకు దూరంగా ఉండేవాళ్ళు, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగానికి దూరంగా ఉండేవాళ్ళు, వారందరూ కూడా సిలువకు శత్రువులే. కాబట్టి మనము మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవునిని అంటిపెట్టుకుండి ఉండాలి అని ఈ యొక్క వచనం ద్వారా నేను మీకు విన్నవించుకుంటున్నానండి. కాబట్టి మనమందరము కూడా దేవుని యందు తప్పిపోకుండా, దేవుని మార్గంలో తప్పిపోకుండా, ఎన్ని వచ్చినను, ఎన్ని అవాంతరాలు వచ్చినను మనం దేవునిని అంటిపెట్టుకొని ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, సమయం అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు మాట్లాడచ్చు. సరే, యోనా గారి గురించి మనందరికీ తెలిసిన విషయం. యోనా గారి గురించి తెలుసండి, ఇక్కడ అందరికీ తెలుసు. యోనా గారికి దేవుడు ఒక పని చెప్పాడు. ఏమని? నినివే పట్టణానికి వెళ్ళి అబ్బాయి, అక్కడ చాలామంది మారాల్సిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాక్యాన్ని చెప్పు అని అన్నారు. ఈయన గారు ఏం చేశారు? మామూలు వ్యక్తి అయితే చెప్పరు, ఆల్రెడీ ఆయన ఒక ప్రవక్త కాబట్టి చెప్పారు. కానీ యోనా గారు వెళ్ళారా? మొదట వెళ్ళకుండా ఏం చేశారు? వేరే దానికి వెళ్ళిపోవడానికి చేశారు. కానీ ఎందుకు ఆయన అలా చేశారు? మరి ప్రవక్తే కదా, దేవుని తెలుసుకునే ఉన్నాడు కదా, మరి ఎందుకు అలా ఉన్నాడు అంటే భయపడ్డాడు. ఆ నినివే పట్టణం గురించి భయపడ్డాడు, దాని బలం చూసి భయపడ్డాడు. అమ్మో, వాళ్ళు పెద్ద రాజులు, వాళ్ళకి పెద్ద సైన్యం ఉంది, వాళ్ళు ధనవంతులు, వాళ్ళకి బలం ఉంది, శక్తి ఉంది, ధనం ఉంది, ఇలా రకరకాలు లోకంలోని వాటిని చూసి భయపడ్డాడు. కానీ వాటన్నిటికంటే బలవంతుడు ఎవరండి? మన దేవుడు, అవునా? కాబట్టి మన దేవుడిని దృష్టిలో పెట్టుకొని మనము వెనక్కి తగ్గకూడదు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, నేను ఒకసారి ఒక చిన్న ఇది రాసుకున్నాను, మానవత్వము దైవత్వము అని ఒక చిన్న పేజీ పాంప్లెట్ లాగా రాసుకున్నాను. అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటాను. ఆ విషయంలో యోనా గారి గురించి రాసుకున్నాను. యోనా గారికి మానవత్వమా లేక దైవత్వం అనే టాపిక్లో యోనా గారి గురించి రాసినప్పుడు, యోనా గారికి మానవత్వం అంటే దైవత్వం కలిగి ఉంది కాబట్టి ఆయనకి దేవుడు ఒక పని చెప్పాడు. కానీ ఆయన ఏం చేశారు? దైవత్వాన్ని విడిచిపెట్టేసి లోక సంబంధం అయిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ అలలు వచ్చేలాగా చేశాడు సముద్రంలో, అవునా? అప్పుడు వాళ్ళందరూ భయపడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అప్పుడు యోనా గారు ఏం చేశారండి? ఈ సమస్య మీది కాదు, నాది, మీరు నా వల్ల ఇబ్బంది పడకూడదని చెప్పి యోనా గారు ఏం చేశారు? నన్ను సముద్రంలో వేసేయండి అని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే, నేను ఇప్పుడు సముద్రం పడేస్తే ఎవరైనా చనిపోతారు కదా, పోతే నేను ఒక్కడే పోతాను అనుకోకుండా అంటే అట్లా కూడా కాకుండా నిజంగా ఆయన మానవత్వం ఉంది కాబట్టి నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు, ఈ షిప్లో ఉన్న మిగతా వాళ్ళు చనిపోకూడదు అని కోరుకున్నాడు, అవునా? అంటే మానవతా దృష్టితో చూశాడు. అంతకుముందు కూడా మానవతా దృష్టితోనే వాళ్ళు బలవంతులు, వీళ్ళు బలవంతులు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఇది కూడా మానవత్వమే. ఎట్లాగంటే పరిపూర్ణమైన మానవత్వాన్ని పొందాడు. నా వల్ల ఇంకొకరు బాధపడకూడదు. యేసుక్రీస్తు వారు ఓ మాట అంటారు, ఏమని? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అక్కడ షిప్లో ఉన్నది క్రైస్తవుల లేకపోతే అన్యుల అని కాదు అక్కడ చూసింది ఆయన గారు. ఏం చూశారు? నా వల్ల ఇంకొక మనిషి నష్టం కలగకూడదు వారికి అని చెప్పి ఆయన ఏం చేశారు? సర్లే, పోతే నేను ఒక్కడే పోతాను, మిగతా వాళ్ళన్నా సేఫ్గా వెళ్తారు అని పరిపూర్ణమైన మానవత్వాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు. అది వేయంగానే ఎప్పుడైతే యోనా గారికి పరిపూర్ణమైన మానవత్వాన్ని పుణికిపుచ్చుకున్నారో, అప్పుడు పరిపూర్ణమైన మానవత్వాన్ని పొందుకున్నవాడు దైవత్వానిలో ఈజీగా వస్తాడు. అప్పుడు నిజమైన దైవత్వం అతను కలిగి ఉంటాడు. ఈసారి దేవుడు అవకాశాన్ని ఇస్తే కనుక ఖచ్చితంగా మానవత్వము దైవత్వము గల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఇంకొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దాము. కాబట్టి అప్పుడు చేప మింగినను 3 రోజులు పట్టిందంట నినివే పట్టణానికి. అయినా కానీ చనిపోయాడా, బ్రతికాడా? బ్రతికాడు. సాధారణంగా చేప కడుపులో బతకడం అనేది అసాధ్యం, అవునా? కానీ ఎందుకు బతికాడు? దేవుని దయ వల్లనే. కానీ పరిపూర్ణమైన మానవత్వాన్ని పొందుకున్నాడు కాబట్టే దైవత్వం
దైవత్వం అక్కడ దేవుడు తోడై ఉన్నాడు ఆయనకి. దైవత్వాన్ని కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన మానవత్వాన్ని పొందుకున్నావో దైవత్వం కూడా నీలో ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దైవత్వం అంటే బైబిల్ పట్టుకున్నంత మాత్రం దైవత్వం కాదు, పాటలు వాడినంత మాత్రాన, లేదా వాక్యం నేను చెప్పినంత మాత్రం నాలో పూర్తిగా దైవత్వం ఉన్నట్టు కానే కాదు. నేను కూడా బైబిల్ ఈ వాక్యం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాక నేను కూడా అన్యుల్లో కలిసిపోయాను అనుకోండి, అంటే దేవుని మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోయాను అనుకోండి, నాకు వాక్యం ఎంత తెలిసిన ఉపయోగం ఉందండి? లేదు. ఎవరు ఎక్కడ గొప్పలు కాదు. ఎప్పుడైతే పరిపూర్ణ మానత్వాన్ని పోగొట్టుకోకుండా ఉంటారో, అంటే లోకం వైపు చూడకుండా ఉంటారో, లోక ఆశలందు పడిపోకుండా ఉంటారు. డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం అని చెప్పి కడుపే దేవుడు అనుకుని మనం ఎప్పుడైతే బతుకుతామో, అంటే దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత లోకానికి ఇస్తామో, అప్పుడు మనం సిలువుకి శత్రువులు అవుతాము. దేవుడు మనల్ని దూరంగా ఉంచుతాడు. మనం పేరుకి క్రైస్తవ ముసుగు వేసుకున్నప్పటికీ, హల్లెలూయా, ఎవరి మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. కానీ నేనేంటంటే వాక్యానుసారంగా కొన్ని మాటలు మీతో పంచుకున్నాను, నేను నమ్ముతున్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు యొక్క అంశం వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే, దైవత్వాన్ని కలిగి ఉండాలి, లేదా దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే, సిలువుకి మనం శత్రువులు అవ్వకుండా ఉండాలి అంటే మనము దేవుడి నుంచి దూరంగా వెళ్ళకూడదు. యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు దూరంగా వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనము ఈరోజు ధ్యానించామండి. యేసుక్రీస్తు వారి నామమున మరొకసారి అందరికీ వందనాలండి.